డౌన్ లెవెల్ అనేది ఇక్కడొచ్చేసింది. దాని తర్వాత డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ రెస్పెక్ట్ ఇచ్చింది. ఈఎంఏ అనేది ఇక్కడికెళ్ళి మీదికెళ్ళొచ్చేసింది కాబట్టే ఫాల్. ఇప్పుడు ఇలా మీరు చూసుకున్నట్టయితే మార్కెట్‌లో ఎక్కడైనా ఫాల్ వస్తుంది గదా! ఆ ఫాల్ వచ్చేటప్పుడు మీరు చూసుకోవాలి. మార్కెట్ అనేది డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌కెళ్ళి రిజెక్ట్ అవుతుందా? లేదు. లేకపోతే ప్రీవియస్ లెవెల్స్‌కెళ్ళి రిజెక్ట్ అవుతుందా? డైరెక్ట్ బ్రేక్ డౌన్‌కెళ్ళి రిజెక్ట్ అయిందనుకోండి, అది ఇమ్మీడియేట్ ఎక్కడి వరకైనా ఫాల్ ఇవ్వచ్చు. సో, ఈఎంఏ అనేది ఇండైరెక్ట్, డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ దగ్గర ఉంటేనే కంటిన్యూయస్‌గా ఫాల్ ఇస్తది. అలా కాకుండా మధ్యలో ఎక్కడో ఒక్కసారి ఇక్కడ ఫార్మ్ అయితుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఉట్టిగానే. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇలా ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అక్కడ మన దగ్గర బ్రేక్ డౌన్ లెవెల్ లేదు, బ్రేక్‌ఔట్ లెవెల్ లేదు. ఏం లెవెల్స్ లేవు మన దగ్గర. లెవెల్స్ లేవా? ఇక్కడ ఏం చేసింది? ఇక్కడ రెడ్ క్యాండిల్‌కెళ్ళి మీదికెళ్ళి ఈఎంఏ తీసుకొస్తుంది. మనం ఏమనుకుంటాము? అరే! సోహెల్ భాయ్ చెప్పిండు. ఇక్కడ ఈఎంఏ మీదికెళ్ళి వస్తుంది. కింద రెడ్ క్యాండిల్ అయితే ఫాల్ అయితది. అది ఫాల్స్ అండి. అక్కడ మార్కెట్ ఫాల్ కాదు. ఎందుకు కాదు అంటే అక్కడ బ్రేక్ డౌన్ లేదు కాబట్టి ఫాల్ కాదు. అది ఏమైతదంటే ఇమ్మీడియేట్‌గా బయ్యర్ ట్రాప్ అయ్యి ఇమ్మీడియేట్‌గా మీదికెళ్ళిపోతది. సో, మీరు ఎప్పుడైనా మార్కెట్‌లో ట్రేడ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే మార్కెట్‌లో బ్రేక్ డౌన్ లెవెల్ ఉందా మన దగ్గర? బ్రేక్ డౌన్ లెవెల్ ఎక్కడుంది? ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూపిస్తాను మీకు నేను. ఓకే. ఇప్పుడు ఇక్కడొచ్చేసి రెడ్ క్యాండిల్. మార్కెట్‌లో బ్రేక్ డౌన్ ఉంది. ఇక్కడ బ్రేక్ డౌన్ ఉంది. ఓకే. ఇలా ఫార్మ్ అయింది. మళ్ళీ మార్కెట్ మీదికెళ్ళింది కాబట్టి ఈఎంఏ అనేది మీదికెళ్ళే రావాలి. అలా వస్తేనే ఇక్కడ ఫాల్.